ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్పై కేసు పెట్టి వేధిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఒత్తిడికి గురి చేసినా ప్రజల తరఫున పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో సింగ్లో అవినీతి జరగలేదన్న నేతలు న్యాయస్థానంలో నిజం తేలుతుందన్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం మా పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజు కేటీఆర్ గారి మీద హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కేవలం విచారణ కొనసాగించడానికే చెప్పింది హైకోర్టు. కోర్టేమి కేసును నిర్ధారించలేదు, ఇది తప్పు జరిగిందని చెప్పింది గాని శిక్ష వేసింది కాదు. కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈ రోజు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు 100% విచారణకు సహకరిస్తామని చెప్పాం. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, తప్పు జరగలేదు గనక ఆయన కడిగిన ముత్యంలాగా రేపు బయటకు వస్తారు. ఒకరిద్దరు తాబేదారులైన అధికారులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న కుట్రలు, కుయుక్తులు, మీ పన్నాగాలు ఎంతకాలం సాగవు. చట్టం చాలా పెద్దది, చాలా గొప్పది. మీరు తాత్కాలికంగా చట్టాన్ని దుర్వినియోగం చేసినా అంతిమంగా న్యాయమే గెలిచేది, అందులో సందేహం లేదు. ఇవాళ ఈ కేసు సంబంధించి నిజం బయటకు వచ్చేటప్పటికీ అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్పి నువ్వు చేసే అబద్ధాలు, నీ అబద్ధ ప్రచారాలు నిలబడవు. తప్పు చేయలేదు. తప్పు చేస్తే కేటీఆర్ని నువ్వు ఊరేసినా సరే మేము సిద్ధమని చెప్పి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రీన్ కో కంపెనీ నుండి ఏం క్విడ్ ప్రోకో జరగలేదు. గ్రీన్ కో కంపెనీ ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, బీజేపీ పార్టీకి ఇచ్చింది, టీడీపీ పార్టీకి కూడా ఇచ్చింది. మరి వీళ్ళు ఏమైనా వాళ్ళతో పాటు క్విడ్ ప్రోకో చేసుకున్నారా? మేము న్యాయ పోరాటం చేస్తాం. ప్రజా సమస్యల మీద మేము పక్కదారి పట్టబోం. డైవర్షన్ వాళ్ళు చేయాలనుకున్నా మేము చేయనీయం.